హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మేయర్ బ్రాండ్‌లో ఎలాంటి ట్రైప్లే కుక్‌వేర్ అనేది అవైలబుల్ ఉందనేది చూద్దామండి. జనరల్‌గా చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదండీ! ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్స్ అనేవి చాలా బ్రాండ్స్‌లో అవైలబుల్ ఉన్నాయి. సో, అన్ని బ్రాండ్స్‌తో కంపేర్ చేస్తే నాకు కొంచెం తక్కువ కలెక్షన్ అనిపించింది అయితే ఒకటి మేయర్ బ్రాండ్ అండి. హాకిన్స్‌లో అయితే ఇంకా చాలా తక్కువ ఉంటుందనమాట. ట్రైప్లే కుక్‌వేర్ కలెక్షన్ అనేది అసలు చాలా మినిమలిస్టిక్‌గా చూసాను. అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 పీసెస్ అలా చూసాను మోడల్స్ అంతే. తర్వాత మేయర్ అనమాట. మేయర్ ఏంటంటే వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేస్తారండి. ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్ అనేది నికెల్ ఫ్రీ అనేది మెన్షన్ చేస్తారు. వేరే బ్రాండ్స్‌లో ఎక్కడ మనకి నికెల్ ఫ్రీ ట్రైప్లే కుక్‌వేర్ సెట్స్ అనేవి మెన్షన్ చేసి ఉండవండి. బట్ మేయర్ బ్రాండ్‌లో అయితే క్లియర్‌గా మెన్షన్ చేస్తారనమాట మనకి డిస్క్రిప్షన్‌లో. నికెల్ ఫ్రీ ట్రైప్లే స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్ అనేది మెన్షన్ చేస్తారనమాట. మేయర్‌లో కూడా కొంచెం కాస్ట్‌లీ ఉంటుందండి. ఎలా అయితే మనం స్టాల్‌లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటామో, ఇక్కడ మేయర్ బ్రాండ్‌లో కూడా కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్ చూస్తే వీళ్ళు హ్యాండిల్స్ అవ్వనివ్వండి, పైన లిడ్‌కి ఉండే హ్యాండిల్ అవ్వనివ్వండి, సిలికాన్‌వి ఇచ్చారనమాట. సో, అది చాలా మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే ట్రైప్లై కుక్‌వేర్ కుక్ చేసేటప్పుడు హ్యాండిల్స్ అనేవి వేడెక్కుతాయండి. ఈవెన్ లిడ్‌ది అవ్వనివ్వండి, కడాయిది అవ్వనివ్వండి, హ్యాండిల్స్ హీట్ ఎక్కుతాయి కాబట్టి ఇలా సిలికాన్ లేయర్ అనేది మనకి కవరింగ్ లాగా ఇస్తే ఏంటంటే మనకి హీట్ అనేది ఉండదనమాట. ఇక్కడ చూసారు కదండీ! ప్రతి దాంట్లో జీరో నికెల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. ఎవరైతే పర్టిక్యులర్‌గా నికెల్ ఫ్రీ ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్‌గా మేయర్ బ్రాండ్ అనేది చూజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే వేరే బ్రాండ్స్ ఎక్కడా కూడా మనకి నికెల్ ఫ్రీ అనేది ఇంత క్లియర్‌గా మెన్షన్ చేయరనమాట. నికెల్ ఫ్రీనే ఉంటుంది అంటారు ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్. బట్ ఇట్లా క్లియర్‌గా అయితే నికెల్ ఫ్రీ, జీరో నికెల్ అని అయితే ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు. ఎవరైతే పర్టిక్యులర్‌గా నికెల్ ఫ్రీ ట్రైప్లై కుక్‌వేర్ కావాలి అనుకుంటే మటుకు మీరు మేయర్ బ్రాండ్ చూజ్ చేసుకోవచ్చండి. చాలా ఉంటాయి మోడల్స్. బట్ బయట అంటే వేరే బ్రాండ్స్‌తో కంపేర్ చేస్తే కలెక్షన్ అనేది మటుకు తక్కువ ఉంటుందని చెప్తానండి. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కడాయిస్ అనమాట. 3,355 రూపీస్ ఉందండి. సో, నెక్స్ట్ సైజ్ కొంచెం తగ్గగానే మనకి 3,055 రూపీస్ అయింది. సో, అంతేనండి. ఈచ్ సైజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఆల్మోస్ట్ 200-300, 400 నార్మల్‌గా అయితే 300 డిఫరెన్సే ఉంటుందండి. అంతకంటే ఎక్కువ ఉండదు. మేయర్‌లో మనకి అవైలబుల్ ఉండే ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్ మోడల్స్‌కి వస్తే ఇక్కడ చూపిస్తున్నట్టు టస్లా ఉంటుందండి. ఫ్రై పాన్స్ ఉంటాయి, కడాయిస్ ఉంటాయి. అండ్ సాస్ పాట్స్ అనేవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. అంటే ఫ్లాట్ బాటమ్డ్ వచ్చేసి సెంటీమీటర్స్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ హైట్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. సో, ఈ మోడల్సే ఉంటాయండి. సాస్ పాన్స్ కూడా ఉంటాయి. సాస్ పాన్స్‌లో కూడా
మనకి టీ, కాఫీ చేసుకోవడానికి వితౌట్ లిడ్ అవైలబుల్ ఉంటాయి. అండ్ నార్మల్‌గా ఏదైనా లిక్విడ్ వేస్ట్ చేసుకునేవి ఉంటాయి కదా! సాస్ పాన్స్. మనం చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చండి. సాస్ పాన్స్ అనేది మల్టీ పర్పస్. కాకపోతే ఏంటంటే ఏదైనా సూపీ నూడిల్స్, సూప్స్ అలాంటివి చేసుకోవడానికి బావుంటాయండి సాస్ పాన్స్ విత్ లిడ్ వచ్చినవి. నార్మల్‌వి ఏంటంటే టీ, కాఫీ కోసం కూడా సెపరేట్‌గా ఉంటాయన్నమాట సాస్ పాన్స్. అవి వితౌట్ లిడ్ వస్తాయి. మనం అంటే సెంటీమీటర్స్‌ని బట్టి ఆల్మోస్ట్ ఒక 14 సెంటీమీటర్స్ ఉందనుకోండి 2 మెంబర్స్‌కి సరిపడా టీ, కాఫీస్ చేసుకోవచ్చు. అండ్ 16 సెంటీమీటర్స్, 18 సెంటీమీటర్స్‌లో కూడా అవైలబుల్ ఉంటాయి. కొంచెం 3 మెంబర్స్, 4 మెంబర్స్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో, సాస్ పాన్స్ కూడా ఇలా ఉంటాయండి. 2 మోడల్స్ ఉంటాయి. సో, విత్ లిడ్ వచ్చినవి ఉంటాయి. వితౌట్ లిడ్ వచ్చినవి ఉంటాయి. సో, మనకి ఎలా అవసరం అనే దాన్ని బట్టి మనము చూస్ చేసుకోవచ్చు. సో, ఇదేనండి టీ, కాఫీ చేసుకోవడానికి బావుంటుందన్నమాట. అండ్ ఫ్రై పాన్స్‌లో కూడా చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఫ్రై పాన్స్‌కి కూడా వీళ్ళు ఏమంటారు సిలికాన్ లేయర్ అనేది కవరింగ్ లాగా ఇచ్చారనమాట. జనరల్‌గా అయితే ఫ్రై పాన్స్ ఏవైనా సరే హ్యాండిల్స్ అనేవి హీట్ ఎక్కవండి. మీరు గమనించే ఉంటారు. యూజ్ చేసే వాళ్ళకి కరెక్ట్‌గా తెలుస్తుంది. నార్మల్ కడాయిస్ తర్వాత సాస్ పాట్స్‌కి హ్యాండిల్స్ అయితే హీట్ ఎక్కుతాయి. మేయర్‌లో ఏంటంటే ట్రైప్లై కుక్‌వేర్ అనేది లిమిటెడ్ మోడల్స్ ఉన్నా కూడా బ్రాండ్ అనేది చాలా బావుంటుందంటారండి. నేను పర్టిక్యులర్‌గా పర్సనల్‌గా యూజ్ చేయలేదు. బట్ రివ్యూస్ చూసిన చాలామంది నాకు కమెంట్స్‌లలో కూడా ట్రైప్లై కుక్‌వేర్ గురించి వీడియోస్ చేసినప్పుడు మెన్షన్ చేశారండి. మేయర్ బ్రాండ్ చాలా బావుంటుంది. కొంచెం అడగంటదు. తర్వాత క్వాలిటీ బావుంటుందని చెప్పేసి చాలామంది నాకు కమెంట్స్ చేశారండి. సో, నాకు దాన్ని బట్టి అర్థమైందనమాట. అంటే మేయర్ బ్రాండ్‌లో చాలా బావుంటుంది క్వాలిటీ. అంటే జనరల్‌గా రివ్యూని బట్టే కదండీ మనం ఏ వస్తువైనా పర్చేస్ చేసేది. సో, నెక్స్ట్ అయితే ఒక ఐటెమ్ అనేది ఏదైనా ఒకటి మేయర్ బ్రాండ్ నుండి తీసుకోవాలని అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చేసి ఓన్లీ వన్ థింగ్ అనమాట. లిమిటెడ్ కలెక్షన్ అనమాట. చాలా తక్కువ కలెక్షన్ ఉంటుంది. కడాయిస్ ఉంటాయి, సాస్ పాట్స్ ఉంటాయి, సాస్ పాన్స్ ఉంటాయి అండ్ ఫ్రై పాన్స్ ఉంటాయి. ఫ్రై పాన్స్‌లో కూడా వితౌట్ లిడ్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ విత్ లిడ్ అవైలబుల్ ఉన్నాయి. నాకైతే ఈ మోడల్ చాలా బాగా నచ్చిందండి. ఫ్లాట్ బాటమ్‌లో వచ్చిందనమాట. సాటైజ్ చేసుకోవడానికి బావుంటుంది అండ్ ఏవైనా ఫ్లాట్‌గా ఉంటే ఏంటంటే కర్రీస్ కుక్ చేసేప్పుడు బాగా కుక్ అవుతాయండి. అంటే నాకు పర్సనల్‌గా అలా ఇష్టమనమాట. అంటే డీప్ కడాయిస్ అలా ఉంటే ఏంటంటే ఒకదాని మీద ఒకటి పడుతూ ఉంటాయి కాబట్టి దానికంటే నాకు కొంచెం ఫ్లాట్ బాటమ్ నుండి ఉంటే కుకింగ్ అనేది జస్ట్ లైక్ ఫ్రై పాన్ అనమాట. అది వెడల్పుగా ఫ్లాట్‌గా ఉంటుంది కాబట్టి మన కుకింగ్ అనేది చాలా బాగా ఉంటుంది కదా! సో, సిమిలర్‌గా నాకు అలా ఇష్టము. సో, ఇక్కడ చూపించినవి ఇందాకవి చాలా బాగా నచ్చాయి నాకైతే. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇంకా నార్మల్ కడాయిస్ అండి. ఈ నార్మల్ కడాయిస్‌లో కూడా హ్యాండిల్స్ కొన్నింటికేమో సిలికాన్ కవరింగ్ అనేది ఇచ్చారు. సిలికాన్ హ్యాండిల్స్ ఇచ్చారు. కొన్నింటికి ఇక్కడ చూస్తున్న వాటికైతే హ్యాండిల్స్ నార్మల్ స్టెయిన్‌లెస్ స్టీల్ హ్యాండిల్సే ఇచ్చారనమాట. గ్లాస్ లిడ్స్ వచ్చాయండి. మెయిన్‌గా మేయర్ బ్రాండ్‌లో ఏంటంటే ప్రతి దానికి గ్లాస్ లిడ్ వచ్చిందనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నార్మల్ అన్ని బ్రాండ్స్‌లో ఏంటంటే మాక్సిమమ్ 90% స్టీల్ ట్రైప్లై లిడ్సే ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనము ఊరికే లిడ్ ఓపెన్ చేసి ఎలా కుక్ అవుతుంది అని చూడాల్సిన పని ఉండదండి. డైరెక్ట్‌గా మనకి సీ త్రూ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఉండొచ్చు. ఊరికే లిడ్ తీయకుండా నార్మల్‌గానే చెక్ చేసుకోవచ్చనమాట. సో, అదొక అడ్వాంటేజ్. సో, గ్లాస్ లిడ్ అనేది బెస్ట్ అండ్ అది కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉంటుందండి. మనకి నార్మల్ స్టీల్ లిడ్స్ ఉంటాయి కదా! ట్రైప్లైలో వచ్చే ట్రైప్లై స్టీల్ లిడ్స్ కంటే కూడా మనకి గ్లాస్ లిడ్స్ అనేవి బరువు ఎక్కువ ఉంటాయి. సో, బరువు ఎక్కువ ఉండడం వల్ల మనకి
కుకింగ్ అనేది ఫాస్ట్ అవుతుందన్నమాట. అండ్ ఇందాక చెప్పినట్టు టస్లా మోడల్స్ కూడా చాలా ఉన్నాయండి. ఈ టస్లాకి ఏంటంటే మనకి లిడ్ రాదండి. మనము నార్మల్ స్టీల్ లిడ్ తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా ట్రైప్లైకి వచ్చిన లిడ్ కూడా మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి. అంటే సైజెస్ నేను చెప్పేది 20 సెంటీమీటర్స్, 22 అలా చాలా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రైస్ రేంజ్కి వస్తే మేయర్ బ్రాండ్లో ఆల్మోస్ట్ మనకు ఒక 3000 పెడితే మంచి ట్రైప్లై కుక్వేర్ అనేది వస్తుందండి. ఈవెన్ ఫ్రై ప్యాన్స్ అవ్వనివ్వండి, టస్లా అవ్వనివ్వండి, కడాయిస్ అవ్వనివ్వండి. సో మినిమం ఒక 3000 పెడితేనే మనకి మంచి కుక్వేర్ అనేది వస్తుంది. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఇక్కడ మనకి జీరో నికెల్ అని మెన్షన్ చేశారు కాబట్టి బాగుంటుందనేది నా ఒపీనియన్. మీరు ఎవరైనా ట్రైప్లైలో మేయర్ బ్రాండ్ది ఎవరైనా యూజ్ చేసి ఉంటే నాకు మీ రివ్యూ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా, అందుకోసము. మేయర్లో లిమిటెడ్ కలెక్షన్ ఉన్నా కూడా చాలా మంచి కలెక్షన్ అవైలబుల్ ఉందండి. మినిమం రిక్వైర్మెంట్ అయితే ప్రతి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయన్నమాట. మినిమం రిక్వైర్మెంట్స్ మనకి ఎప్పుడు కానీ కడాయి, ఫ్రై ప్యాన్, సాస్ పాట్ అండ్ సాస్ ప్యాన్ అనమాట. ఇవైతే మినిమం రిక్వైర్మెంట్స్ ఎవరికైనా కూడా. సో అవైతే అన్నీ ఉన్నాయండి. టస్లా కూడా ఉంది. ఇంకా వేరే మోడల్స్ వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయన్నమాట మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేస్తే. అదొక్కటే కొంచెం డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. బట్ కుక్వేర్ అయితే చాలా బాగుంటుంది, నికెల్ ఫ్రీ అనమాట. ఈ వీడియోలో అయితే మీకు నేను మేయర్ బ్రాండ్లో ఎలాంటి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అవైలబుల్ ఉందని క్లియర్గా చూపించేశానండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీకు అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.